అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే నొక్కటం వల్ల చిన్న చిన్న రాళ్ళు ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వాలి. ఇప్పుడు పెద్దాళ్ళకి అనుకోండి, ఓకే చూడండి 2 చేతులతో కొంచెం వెనక్కు వంచాను, అదే చేత్తో గెడ్డం పైకి లాగాను. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా సిపిఆర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఇది ఒక ఆయుధము. అయితే సిపిఆర్ అనేది అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా చేయాలి, సో అన్ని ఏజ్ల వాళ్ళకి అసలు ఏ విధంగా చేయాలనేది ఒక ఖచ్చితమైన ప్రాసెస్ ఉందండి. దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, సిపిఆర్ ఎలా చేయాలి, ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి అనేది మీరు చాలా చక్కగా చెప్తున్నారు. ఎంతో ఇది పోరాటం అనమాట, అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. సో ఎంతోమంది ప్రాణాలు కూడా నిలబెట్టుకున్న వాళ్ళని మనం చూసాం, మీ వీడియోస్ చూసి నేర్చుకొని ఈ విధంగా. సో అసలు సిపిఆర్ ఎలా చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎలా చేయాలి, అంటే ఏమైనా ఏజ్ డిఫరెన్స్ అలా ఉంటుందా, అంటే పడిపోయిన వాళ్ళందరికీ సిపిఆర్ చేయాలా? సో పూర్తి వివరాలు. పడిపోయిన వాళ్ళందరికీ చేయకూడదు. ఈ మధ్య మన ఇండియన్ రైల్వేస్లో ఒక వీడియో చూసాము, చక్కగా మాట్లాడుతున్నాడు ఆ ముసలైన, పక్కన ఒకళ్ళు సిపిఆర్ ఇస్తున్నారు. అలాంటి పనులు చేయకూడదు. ఎవరన్నా మనకి చలనం లేకుండా కనపడ్డారు అనుకోండి ఎక్కడన్నా, ఓకే, ఆర్ సడన్గా మీ ఎదురుగానే కింద కుప్పకూలిపోయారు, ఫస్ట్ వాళ్ళు స్పృహలో ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. స్పృహలో ఉన్నారా లేదా ఎలా చూసుకుంటామంటే, పెద్దాళ్ళు అయితే హలో హలో అని భుజం దగ్గర ఇలాగా షేక్ చేస్తా హలో హలో అని పిలవాలి. ఓకే, చిన్నపిల్లలైతే హలో హలో అని పిలవాలి. ఓకే, చంటి బిడ్డలైతే హలో హలో అని పిలవాలి. అంటే మనం చంటి బిడ్డల్ని ఇంకెక్కడా కొట్టకూడదు. ఓకే, హలో హలో అలా పిలవాలి. అరిపాదం మీద తట్టి ఓకే గట్టిగా పిలవాలి. స్పృహలో ఉన్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు, కదులుతారు, లేదా ఏడుస్తారు, లేదా కళ్ళు తెరుస్తారు, ఇలాగా మాట్లాడతారు. సో స్పృహలో ఉన్నారు, మనకు సేఫ్. స్పృహలో లేరనుకో, వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, కొంచెం నుదురిలా వంచి ఫస్ట్ నోట్లో ఏమైనా ఉంటే తీసేయాలి, గుడ్డిగా పడవకూడదు. ఓకే, గెడ్డం ఇలా ఎత్తి లుక్ లిసన్ అండ్ ఫీల్ అంటాం. అంటే చూడండి, వినండి, ఈ స్పర్శ ఫీల్ అవ్వండి మీరు, గాలి పీల్చుకుంటున్నారో లేదో. ఇలా గెడ్డం ఎత్తి, సో తల లైట్గా ఉంచి గెడ్డం ఎత్తుతాం, అంతేకాని ఇక్కడ నొక్కకూడదు. ఓన్లీ బోన్ని ఇలా పైకి లాగుతాం అన్నమాట. కానీ హైట్ మించి పడిన వాళ్ళైనా, లేదా యాక్సిడెంట్ అయినా, నీళ్ళల్లోంచి మునుగుతుంటే మనం బయటికి తీసిన వాళ్ళైనా ఇలా వంచటాలయ్యి చేయకూడదు. ఓకే గుర్తుపెట్టుకోండి, వంచటాలు, సైడ్ తిప్పటాలు చేయకూడదు. ఓకే, సో లుక్ లిసన్ అండ్ ఫీల్. ఇప్పుడు వీళ్ళు గాలి పీల్చుకోవట్లేదు అనుకో, మనం సిపిఆర్ ఇవ్వాలి. గాలి పీల్చుకుంటున్నారనుకో, చక్కగా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. ఓకే, ఇలాగా సైడ్కి తిప్పి ఇలా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. ఈ బొమ్మ మీద చూపించిన, ఓకే, ఇలా ఒక చేయి పెట్టి, ఈ చేయి చెంప కింద పెట్టి ఇలా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. ఇది పెద్దాళ్ళు అనుకోండి, ఇది చంటి బేబీ కాదు. ఓకే, సో ఇలాగా సైడ్కి తిప్పి పడుకోబెడతాము. ఏది, వాళ్ళు మంచిగా గాలి పీల్చుకుంటున్నారు. వాళ్ళు మంచిగా గాలి పీల్చుకోకపోయినా కొనూపిరితో అంటున్నా, అప్పుడు మాత్రమే మనం సిపిఆర్ ఇవ్వాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వెన్నుపూస ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏ కండిషన్లో అయినా మీరు వాళ్ళని ఎక్కువ కదల్చకుండా చేయగలిగింది చేయండి. రెండో రూల్ గుర్తుపెట్టుకోవాలి, ఏ రోడ్డు మీదో అయిందనుకోండి, గబగబా అక్కడే మీరు సిపిఆర్ మొదలు పెట్టకూడదు, ముందు ట్రాఫిక్ ఆపాలి. ట్రాఫిక్ ఆపి అప్పుడు చేయాలి. మూడో రూల్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీకు తెలియనాళ్ళు చుట్టూ రక్తం ఉంది, అటువంటప్పుడు మీ చేతులకి ఏమన్నా దెబ్బలు ఉన్నాయనుకో, ఆ రక్తం టచ్ చేస్తే మీకు ఎయిడ్స్ ఇలాంటి జబ్బులు రావచ్చు. కాబట్టి మీ సేఫ్టీ ముందు. సో చూసుకుని
ముందు మీరు సేఫ్ అని గ్లౌస్ ఉంటే వేసుకుని చేయాలి తప్ప మీరు అలాగే దూకేయకూడదు. ఓకే. 4వది, ఇప్పుడు మీకు తెలియనాళ్ళు మీరు మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వటం మీకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఓన్లీ ఛాతీ ఒత్తినా సరిపోతుంది. ఓకే. అండ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అంతేకాని గబగబా అవసరం లేకుండా చేసేయటం, గబగబా వాళ్ళని మెడది వంచేయటం అవి చేయకూడదు. 2వది, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంట్లో ఎవ్వరు లేరనుకోండి, చిన్నపిల్లల విషయంలో 5 సార్లు CPR సైకిల్స్ ఇచ్చి అప్పుడు 108కి ఫోన్ చేయాలి. పెద్దాళ్ళ విషయంలో ముందు 108కి ఫోన్ చేసి మీరు CPR మొదలు పెట్టాలి. ఓకే. పెద్దాళ్ళ విషయంలో కూడా బాగా డ్రగ్స్ వల్ల, మత్తు పదార్థాల వల్ల, మత్తు వల్ల అలా అయినా, యాక్సిడెంట్ అయినా, పైనుంచి నీళ్ళల్లోకి పడిపోయినా మనం బయటికి తీసినప్పుడు, తర్వాత యాక్సిడెంట్ విషయంలోనూ, తర్వాత ఈ 3 విషయాల్లో నీళ్ళల్లో మునిగిపోతుంటే తీసింది, యాక్సిడెంట్, మత్తు పదార్థాలు అయితే ఈ 3 విషయంలో మట్టుకు పెద్దాళ్ళు అయినా కూడా 5 సార్లు CPR ఇచ్చి తర్వాత కాల్ చేయాలి మనం 108కి. ఇది ముఖ్యం. ఓకే. కానీ 2-3 ఉంటే గొడవే లేదు. ఒకళ్ళేమో మనం CPR మొదలు పెడతాము, ఇంకొకళ్ళు 108కి ఫోన్ చేస్తారు. కానీ ఈ 108కి ఫోన్ చేసినప్పుడు కూడా ఇటు వచ్చేయండి ఎమర్జెన్సీ అని చెప్తే సరిపోదు కదా. నేను పలానా చోట ఉన్నాను, నేను అపోలో దగ్గరలో ఉన్నాను, లేదా నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాను, ఇది కండిషన్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. ఓకే. దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ లొకేషన్కి వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ బిడ్డ గాలి పీల్చుకుంటుంటే చెప్పా కదా సైడ్కి తిప్పాలని. ఓకే. ఇప్పుడు ఈ బిడ్డ గాలి పీల్చుకోవటంలా మనం CPR మొదలు పెట్టాలి. ఇంకోటి, నీళ్ళలో మునుగుతున్నప్పుడు బయటికి తీస్తే సినిమాల్లో మీకు పొట్ట మీద నొక్కినట్టు చూపిస్తారు. అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే నొక్కటం వల్ల చిన్న రాళ్ళు అవి మళ్ళా వచ్చి గొంతు పైపులోకి వెళ్ళి వాళ్ళు ఇంకా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. రూల్స్ అందరికీ సేమే. వాళ్ళు గాలి పీల్చుకోపోతుంటేనే మనం CPR ఇవ్వాలి. పొట్ట నొక్కి నీళ్లు తీయటానికి ప్రయత్నించకూడదు. ఓకే. సో CPRలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఛాతీ ఒత్తటము, ఒకటి గాలి ఇవ్వటము. ఛాతీ ఒత్తటం అనేది మనము పిల్లల్లో ఈ టిప్పు, ఈ బోన్ ఉంటుంది మనకి సెంటర్లో, బ్రెస్ట్ బోన్ అని. ఓకే. ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వాలి. ఓకే. పెద్దాళ్ళల్లో కూడా సేమే, ఈ టిప్పుకి కొంచెం పైన ఇవ్వాలి. ఓకే. సరేనా? కాకపోతే తేడా ఏంటంటే చిన్నపిల్లల్లో ఒక చేయి వాడతాము, పెద్దాళ్ళలో 2 చేతులు వాడతాము. ఓకే. అండ్ చంటి పిల్లల్లో నిప్పుల్స్ ఉన్నాయి కదా, ఈ నిప్పుల్స్కి జస్ట్ కింద 2 ఏళ్లతో ఇవ్వచ్చు. ఇలా ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే. ఎంత లోతు ఒత్తుతాము? ఈ భాగం 3/3 వంతు నుంచి సగం వరకు లోతుకెళ్ళేంత ఒత్తాలి మనము. అంతకంటే సగం కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 3/3 వంతు కంటే తక్కువ వెళ్ళకూడదు. ఒత్తినాక మళ్ళా పైకి వచ్చేట్టు అలా ఒత్తాలన్నమాట. ఎంత స్పీడ్లో ఒత్తుతాము? నిమిషానికి 100 నుంచి 120, అంటే సెకండ్కి 2 సార్లు కంటే ఒత్తకూడదు. సో మనం 30 సార్లు ఒత్తినాక 2 సార్లు గాలి ఇవ్వాలి. గాలి ఇవ్వటంలో కూడా పెద్దాళ్ళకి చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ సేమ్, చంటి పిల్లలు కొంచెం తేడా. సో చిన్నపిల్లలకి ఎలా ఇస్తాము, పెద్దాళ్ళకి అది చెప్తాను. ఫస్ట్ ఛాతీ ఒత్తటం గురించి చెప్తాను. ఓకే. సో చెప్పినా కదా 100 నుంచి 120 నిమిషానికి స్పీడు, 30 సార్లు ఒత్తాక గాలి ఇవ్వాలి. అండ్ చిన్నపిల్లలకి ఒక చేయి వాడతాము, పెద్ద పిల్లలకి 2 చేతులు. లోతు 3/3 వంతు నుంచి సగము, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, 3/3 వంతు కంటే తక్కువ ఉండకూడదు. అండ్ 30 సార్లు. సో మీరు 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and ఆ స్పీడ్లో వత్తాలన్నమాట. ఓకే. చూడండి. ఓకే. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 13 and 14 and 15 and 17 and 18 and 19 and 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో బలం ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, సెంటర్లో బోన్ మీద. కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల్లో మీరు చూసే ఉంటారు,
వాళ్ళని గుండె మీద షూట్ చేసిన వాళ్ళు బతికిపోతారు. లక్ సినిమాలో ఎందుకో తెలుసా, ఆ హీరోకి గుండె రైట్ సైడ్ ఉంటుంది. సో గుండె రైట్ సైడ్ ఉన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నా మనం ఒక్కాల్సిన మట్టుకు సెంటర్లోనే. ఓకే, ఇప్పుడు పెద్దాళ్ళకి అనుకోండి. ఓకే, చూడండి 2 చేతులతో సేమే, మిగతా రూల్ అంతా సేమే. ఓకే, 1N 2N 3N 4N 5 26 27 28 29 30. ఓకే, సో 30 సార్లు ఒత్తుతాము. చంటి పిల్లలకి అనుకోండి. ఓకే, 2 ఏళ్లతో నిప్పుల్స్ కింద సెంటర్లో 3N 4 6 7 8 9 10 11 49 59 69 79 89 20 21 22 23 24 25 26 27 28 29 30. తర్వాత 2 సార్లు మనం గాలి ఇవ్వాలి. ఓకే, సో పెద్దాళ్ళకి చిన్నపిల్లలకి ఒకటే, చంటి బిడ్డలకు మట్టు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ముక్కు నొక్కుతాం చూడండి, నుదురు ఇలాగా కొంచెం వెనక్కంట, మధ్యలో గొంతులో ఏమన్నా నోట్లో ఏమన్నా కనపడితే తీసేయాలి, మర్చిపోవద్దు. ఓకే, ఇలా నొక్కి గాలి ఇచ్చేప్పుడు మంచిగా గాలి తీసుకుని 1 సెకండ్ వదండి, మళ్ళీ పైకి లేసి మళ్ళీ గాలి తీసుకుని ఇంకొక సెకండ్. సో టోటల్లీ 2 సార్లు ఇస్తాము. చూడండి, గడ్డం పైకి లాగుతున్నా చెప్తున్నా. మళ్ళా యాక్సిడెంట్ పైనుంచి కింద పడినా, నీళ్ళలోంచి మునుగుతున్నప్పుడు బయటకు తీసినా మనం ఈ వంచటాలు అవి చేయకూడదు. ఓకే 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 సో 2 సార్లు గాలి ఇస్తున్నా. ఈ మనిషి మనకు తెలియపోతే మటుకు గాలి ఇచ్చే బదులు ఓన్లీ ఛాతీ నొక్కండి. స్పీడ్ ఆల్రెడీ చెప్పా, 100 నుంచి 120 నిమిషానికి. ఓకే, సో 2 సార్లు గాలి ఇస్తా, 30 సార్లు ఒత్తుతా, 2 సార్లు గాలి ఇస్తా, 30 సార్లు ఒత్తుతా, 2 సార్లు గాలి ఇస్తా. ఎప్పటి వరకు? వీళ్ళు మంచిగా గాలి పీల్చుకునే వరకు, స్పృహ వచ్చే వరకు కాదు, మంచిగా గాలి పీల్చుకునే వరకు. మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పి పడుకోబెడతా, లేదా అంబులెన్స్ వచ్చే వరకు, లేదా అప్పుడు నేను అలసిపోయాను అనుకో వేరే వాళ్ళకి అప్పు చెప్తాను. పెద్దవాళ్ళకు కూడా గాలి పీల్చుకోవడం చూపిస్తాను మీకు, సేమే ఆల్మోస్ట్. ఓకే, సేమ్ టు సేమ్. ఓకే, సో ముక్కు నొక్కాను, నుదురు కొంచెం వెనక్కు వంచాను అదే చేత్తో, గెడ్డం పైకి లాగాను. ఓకే, చూశారు కదా, 30 సార్లు ఒత్తుతాను, 2 సార్లు గాలిస్తా, 30 సార్లు ఒత్తుతాను, 2 సార్లు గాలిస్తా. వాళ్ళు మళ్ళీ గాలి పీల్చుకునే వరకు, లేదా హెల్ప్ వచ్చే వరకు, లేదా మనం అలసిపోయే వరకు. అదే చంటి పిల్లల విషయంలో తేడా ఏంటంటే, మనం ముక్కు నొక్కం అండ్ నుదురు కూడా మరీ ఎక్కువ వంచం. తర్వాత గెడ్డం మట్టుకు ఎత్తుతాము ఇంత. ఓకే, అండ్ మనం బిడ్డ ముక్కుని నోటిని కూడా మన నోటితో మోస్తాము. ఓకే, అర్థమైందా? సో 30 సార్లు ఒత్తుతాము, 2 సార్లు గాలిస్తాం, 30 సార్లు ఒత్తుతాము, 2 సార్లు గాలిస్తాము, వాళ్ళు మళ్ళీ గాలి పీల్చుకునే వరకు. సో ఈ రూలు అందరికీ సేమే, కాకపోతే చంటి బిడ్డల విషయంలో మనం ముక్కు నొక్కము. మళ్ళా చెప్తున్నాను, మీరు వెన్నుపూస విరిగిన ప్రమాదం ఉంటే వాళ్ళని ఎక్కువ కదల్చకూడదు. మీ సేఫ్టీ ముఖ్యం. సీన్ సేఫ్టీ అంటే రోడ్డు మీద అది జరిగితే పక్కకు జరపటం, ఫైర్ యాక్సిడెంట్ అయితే పక్కకు జరపటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మళ్ళీ ఒక్క సైకిల్ గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా చలనం లేకుండా కనపడితే వాళ్ళు స్పృహలో ఉన్నారో లేదో ఫస్ట్ చూడాలి. స్పృహలో లేకపోతే గాలి పీల్చుకుంటున్నారో లేదో చూడాలి. అండ్ గాలి పీల్చుకుంటున్నారో లేదో చూసే ముందు నోట్లో ఏమన్నా ఉంటే తీసేయాలి. గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. గాలి పీల్చుకోపోతే లేదా కొన ఊపిరిలో ఉంటే మాత్రమే సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ వాళ్ళు మళ్ళీ మంచిగా గాలి పీల్చుకునే వరకు లేదా 108 వచ్చే వరకు అంబులెన్స్ లేదా మనం అలసిపోయే వరకు చేయాలి. అండ్
మీరు ఒక్కళ్ళే ఉంటే చిన్నపిల్లల విషయంలో 5 సైకిల్స్ సిపిఆర్ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే 108కి ఫోన్ చేయండి, 108కి. పెద్దాళ్ళ విషయంలో ముందు ఫోన్ చేసి తర్వాత మీరు సిపిఆర్ మొదలు పెట్టండి. కానీ ఇందులో కూడా బాగా మత్తు పదార్థాల వల్ల కానీ, హైట్ మించి పడినాళ్ళు కానీ, యాక్సిడెంట్ కానీ, నీళ్ళలో మునిగి నాళ్ళు కానీ అయితే కనుక ముందు 5 సైకిల్స్ ఇచ్చి అప్పుడు 108కి ఫోన్ చేయండి. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుపూస ఇరిగే ఛాన్స్ ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు వాళ్ళని ఎక్కువ కదపొద్దు. వాళ్ళు బాగా గాలి పీల్చుకుంటుంటే సిపిఆర్ ఇవ్వద్దు, జస్ట్ సైడ్కి తిప్పి పడుకోబెట్టండి. మధ్య మధ్యలో వాళ్ళన్న గొంతుకు అడ్డం పడింది బయటకు వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి మీరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యం మీ సేఫ్టీ, సీన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోవద్దు. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇటువంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా కామ్గా ఉంటే మీరు సరిగ్గా చేయగలరు, లేదంటే తప్పిదాలు చేస్తారు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏ ఏజ్ వాళ్ళకి ఎలా సిపిఆర్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, మన సేఫ్టీ మనం ఎలా చూసుకోవాలి, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ప్రాణాలు నిలబెట్టే సిపిఆర్ ఇది. సో ఒక 5 మినిట్స్ మనము ఎలా చేయాలి ఏంటి అనేది కాన్సన్ట్రేషన్గా చూసి సో అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం. మీ ప్రయత్నం చాలా చక్కటి ప్రయత్నం మ్యామ్. ఎందరో ప్రాణాలు నిలబెడుతూ ఉన్నారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.